హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై విన్ను. ఇట్స్ మీ యువర్ సాయితి శేఖర్. ఈ రోజు మనం అయ్యప్ప యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. అయ్యప్పని హరిహర సుతుడు అని పిలుస్తారు. అంటే హరికి హరుడికి పుట్టిన సుతుడు అని అర్థం. అసలు ఈ హరిహర సుతుడు అని ఎందుకు పిలుస్తారు? దీని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా? పూర్వం భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడికి కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు భస్మాసురుడు నేను ఎవరి తలపై చేయి పెడతానో వారు భస్మైపోవాలి అని చెప్పి శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు వెంటనే తదాస్తు, నీకు ఈ వరాన్ని ఇచ్చేశాను అంటాడు. అప్పుడు భస్మాసురుడు అసలు నువ్వు నాకు ఈ వరం ఇచ్చావని చెప్పి నేను ఎలా తెలుసుకోవాలి? దీన్ని ముందుగా నీపై పరీక్షిస్తాను అని చెప్పి అంటాడు. దానికి శివుడు భయపడిపోయి పరుగులు పెడుతూ ఉంటాడు. శివుడి వెనకాల భస్మాసురుడు ఆగు శివ, నీ వెనకాలే వస్తున్నాను, నీ తలపై చేయి పెట్టి నా వరాన్ని పరీక్షించుకుంటాను అని చెప్పి శివుడి వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడి ముందుకు వస్తాడు. భస్మాసురుడు మోహిని యొక్క సుందర రూపాన్ని చూసి మోహితుడైపోయి మోహిని ఎలా అయితే నాట్యం ఆడుతుందో అలానే నాట్యం ఆడడం మొదలు పెడతాడు. అదే అదునుగా తీసుకొని మోహిని తన చేయిని తలపై పెట్టుకుంటుంది. దాన్ని గమనించని భస్మాసురుడు అతడి చేయిని తల మీద పెట్టుకొని భస్మమైపోతాడు. ఆ తర్వాత మోహినిని శివుడు కళ్యాణం చేసుకుంటాడు. మోహినికి శివుడికి పుట్టిన పుత్రుడే మన అయ్యప్ప స్వామి. హరిహరులకు పుట్టాడు కాబట్టి హరిహర సుతుడు అంటారు. అయ్యప్ప స్వామి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు.